PM Gold presents నా ప్రయాణం. Powered by వైద్యశ్రీ ఫ్రీ హోపీ హెల్త్ కార్డ్, ఓహో క్లీనింగ్ ప్రొడక్ట్స్, SV సోడా హండ్. Co-powered by వాసుదేవ బిజినెస్ సొల్యూషన్స్, శ్రీలీలా ఆటో కన్సల్టెన్సీ, దారాస్ మొబైల్స్ అండ్ గాడ్జెట్స్ సూట్. మా పిఎం గోల్డ్ ప్రెజెంట్స్ నా ప్రయాణం. ఈరోజు మన గెస్ట్ ఎవరో తెలుసా? CA చేసిన, జాబ్స్ చేసిన, VBSకి MDగా ఉన్న, నాకు మాత్రం వంట చేయటమే ఇష్టం అంటున్నారు వాసుదేవ బిజినెస్ సొల్యూషన్స్ MD శశాంక గారు. ఈరోజు ఆయన ప్రయాణం తెలుసుకున్నాం. లెట్స్ వెల్కమ్ శశాంక గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. మా పిఎం గోల్డ్ తరపు నుంచి మన గెస్ట్కి ఒక చిన్న గిఫ్ట్. ఆడియన్స్, మీరు కూడా గిఫ్ట్ పొందాలనుకుంటున్నారా? వెంటనే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. స్పిన్ అండ్ విన్ ఎష్యూర్డ్ గిఫ్ట్ని పొందండి. పిఎం గోల్డ్, జైహింద్ కాంప్లెక్స్, ఫస్ట్ ఫ్లోర్, షాప్ నంబర్ 9 and 13, విజయవాడ. హాయ్ బ్రో, వెల్కమ్ టు నా ప్రయాణం. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మాట్లాడుకుంటే మీరు CA, CMA, B3 ఇలాగ ఎన్నో జర్నీలు చేశారు. సో ఇలాంటి సందర్భంలో అసలు మీ ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది? మీ నాన్నగారి పేరు, మీరు ఎప్పుడు పుట్టారు? సో ఫ్యూ డీటెయిల్స్. నేను నవంబర్ 1989లో పుట్టాను. సో మన ఫేమస్ డైలాగ్ తెనాల్లో పుట్టాను. సో చదివిందంతా అంటే మా నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయీగా చేశారు. సో ఆయన డిఫరెంట్ ప్లేసెస్లో ఆయన ట్రావెల్ చేయడం, నా స్టడీస్ కూడా అలాగే డిఫరెంట్ లొకేషన్స్లో చదివింది. సో లైక్ కడప, రాజమండ్రి, హైదరాబాద్, వైజాగ్, అలా రకరకాల ప్లేసెస్లో నా ఎడ్యుకేషన్ చేసుకుంటూ వచ్చాను. రెగ్యులర్గా ఒక చెప్పాలి అంటే కొంచెం బ్రిలియంట్ అని నేను చెప్పాను, కానీ గుడ్ స్కోరింగ్ స్టూడెంట్ నేను కూడా. ఎప్పటిదాకా? ఇంటర్మీడియట్ అనుకోవచ్చు. ఇంటర్మీడియట్ స్కోర్ దాకా. సో 2000 మేమిద్దరం అండి, నేను మా అన్నయ్య. యాక్చువల్లీ ఐ అబౌట్ టు ఆస్క్, మీరు ఎంతమంది? నేను మా అన్నయ్య. సో మా అన్నయ్య కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బయోటెక్నాలజీ దాని మీద, BSc బయోటెక్నాలజీ మీద మన సత్యసాయిబాబా కాలేజ్ బెంగళూరులో తనకి వచ్చింది అక్కడ. ఓకే. సో అన్ఎక్స్పెక్టెడ్ కొంచెం హెల్త్ రీజన్స్ వల్ల హీ పాస్డ్ అవే. ఆ టైంలో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో అప్పుడు కొంచెం నా స్టడీస్ కూడా డిస్టర్బ్ అవ్వడం. ఎనీ పర్టికులర్ రీజన్ అలా అవడానికి? రెగ్యులర్ హెల్త్ రీజన్ అంటే బ్రెయిన్లో చిన్న బ్లడ్ క్లాట్స్ లాగా వచ్చి కుడెంట్ సార్. ఒక కోమా ఆపరేషన్ చేశారు, కానీ కోమాలోకి వెళ్ళిపోవడం. కోమాలో ఒక 40 days దాకా ఉన్నట్టు. అప్పుడు కోమాలోనే పాస్ట్. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 అప్పుడే 18 కంప్లీట్ అయింది. ఆగస్ట్ 2005లో 18 కంప్లీట్ అయింది. అక్టోబర్లో సారీ. సో నేను అప్పటిదాకా చాలా ఇంట్రోవర్ట్ అండి. ఎక్కువ మాట్లాడింది లేదు, ఎవరితోనూ ర్యాపో మెయింటైన్ చేసింది లేదు. అది బాగా లోన్లీ ఫీల్ అయిపోయాను. ఓకే. సో కొంచెం ఆ టైంలో నా ఎడ్యుకేషన్ కూడా కొంచెం డిస్టర్బ్ అయింది. ఆబ్వియస్లీ పర్సంటేజెస్ బాగా పడిపోయాయి. సో మన 2006లో ఆ టైంలో మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది, మళ్ళీ విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. విజయవాడ మళ్ళీ ఇంటర్ సెకండ్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం బ్యాక్ టు ఫామ్ లాగా కొంచెం మళ్ళీ పర్సంటేజ్ ఇంప్రూవ్ చేసి. సో మళ్ళీ విజయవాడ వచ్చాక ఆ రెండు అప్పుడు ఏం చదువుతున్నారు? 80%. అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ టైంకి విజయవాడ వచ్చాను. ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చేసాను. తర్వాత ఐ వాజ్ పర్సూయింగ్ ఫస్ట్ నా ఇనిషియల్ ఇంట్రెస్ట్ అన్నది హోటల్ మేనేజ్మెంట్. చాలా ఇష్టం నాకు కుకింగ్ చేయడం అన్నా. చిన్నప్పటి నుంచి నేను, మా అమ్మ చెప్తూ ఉండేది, ఏదో రకంగా అంటూ ఉండేవానంట, మన వరండాలో ఇలా పెట్టేసుకుందాము. మా తాతగారు కూడా ఒక్కోసారి అంటే బేసిక్గా మాది బ్రాహ్మణ్ ఫ్యామిలీ, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. సో ఇలా చేస్తుంటే వాళ్ళు కూడా చిచి వెదవా అన్నట్టుగా వాళ్ళు కూడా సరదాగా అంటూ ఉంటారు. కానీ ఎందుకో తెలియదు, ఐ వాజ్ క్వైట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. స్టిల్ ఓకే, దెన్ వి విల్ టాక్ లేటర్ అబౌట్ దట్. చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ టైంలో హోటల్ మేనేజ్మెంట్కి వెళ్దాం అనుకున్న టైంలో కొంచెం దాని మీద కొంచెం రీసెర్చ్ చేశాను, తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా ఎంక్వైరీ చేశాను ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అన్నప్పుడు. కేమ్ టు నో అందులో డిఫరెంట్ సెక్షన్స్ లాగా ఉంటుంది.
ఫ్రంట్ ఆఫీస్ అని చెప్పి, బేకరీ, కాన్ఫెక్షనరీ అని చెప్పి ఉంటుంది, కాంటినెంటల్, ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. కాకపోతే ఫస్ట్ 2 years ఖచ్చితంగా అన్ని చూసుకోవాల్సి వస్తుంది. సో వెజ్ అండ్ నాన్ వెజ్ 2 చేయాల్సి వస్తుంది. మీకు తెలుసు మన బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ లో ఇలాంటి ఉండదు కాబట్టి నాన్ వెజ్ కి వెళ్ళాలి అన్నప్పుడు కొంచెం అక్కడ బ్యాక్ స్టెప్ వేసి. అలానే ఉంది జనరల్లీ ఓన్లీ ప్యూర్ వెజ్ ఉన్న హోటల్స్ కూడా చాలా ఉన్నాయి కదా. కానీ when I have నేను బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేయాలంటే you have to do. ఓకే, అక్కడ అలా కుదరదు. మనకి లైక్ ఐఐటీస్ లాగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అని కూడా కాలేజెస్ ఉన్నాయి రైట్ ఇండియాలో. అలా వెళ్ళాలంటే ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ కొంచెం బ్యాక్ స్టెప్ వేసాను, ఆగాల్సి వచ్చింది. సో అక్కడ హోటల్ మేనేజ్మెంట్ దగ్గర బ్రేక్ పడిపోయింది. అవును. సో దెన్ ఎటు వెళ్ళారు? ఎడ్యుకేషన్ లో మళ్ళీ ఫార్వర్డ్ అయ్యారా, ఆర్ ఏం చేశారు? అదే ఇంకా ఆ టైంలో నాకు కొంచెం చిన్నప్పటి నుంచి వన్ ఆఫ్ ద ఆలోచన ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే మనకంటూ ఒక హోటల్ పెట్టుకోవాలి, దాన్ని రన్ చేయాలి, బాగా చేసుకోవాలి. సో లైక్ బిజినెస్ మైండ్ సెట్. చాలా మంది అంటుంటారు, మా నాన్నగారికి కూడా అలాగే ఉండేదంట. మా నాన్నగారు కూడా చిన్నప్పుడు మా తాతగారితో నేను బిజినెస్ చేస్తాను అది ఇది అన్నప్పుడు, మా తాతగారు కూడా హీజ్ అన్ ఆడిటర్ యాక్చువల్లీ, మా తాతగారు కూడా. సో ఆయన కూడా ఒక టెక్స్టైల్ ఆఫీస్ లో మా డాడీని కూర్చోబెట్టడం, అలవాటు చేయడానికి, అర్థం చేసుకోవడం అని చెప్పారంట. ట్రై చేశారు. సో మేబీ నాకు మా నాన్నగారు పోలిక వచ్చింది అనుకుంటా. సో నేను కూడా సరే ఎంబీఏ చేద్దాము, కొంచెం బెటర్ గా ప్లాన్ చేసుకోవచ్చు అన్న థాట్ వచ్చింది. సో దానికి నేనే ట్రయల్ వేసుకున్నాను. కొంచెం ఇండియాలో దాని గురించి చాలా మల్టిపుల్ కాలేజెస్ ఉన్నాయి ఎంబీఏకి, అవును, మంచి మంచి కాలేజ్. సో దానికి బేస్ ఏంటంటే ఎన్ని డిగ్రీతో అయినా వెళ్ళచ్చు, బీబీఏ ఎంబీఏ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. నేను అప్పుడు ట్రై చేసినల్లా పూణేలో సింబయాసిస్ యూనివర్సిటీ అని ఉంది, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కాలేజ్ ఫర్ ఎంబీఏ చేసుకో, ఎంబీఏలో ఫైనాన్స్ అండ్ దానికి వెళ్ళొచ్చు అని చెప్పి అనిపించింది. ఫైనాన్స్ ఎందుకని అంత థాట్ ప్రాసెస్ వెళ్ళలేదండి, ఎందుకంటే ఇంకా దేనికి మార్కెటింగ్ లాంటి మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. మ్యాథ్స్ లో బాగా మార్క్స్ వస్తాయి, మ్యాథ్స్ లో కొంచెం బేసిక్ గా నాకు మ్యాథ్స్ లో నేను 8th క్లాస్ దాకా మ్యాథ్స్ లో మాత్రం కొంచెం పూరే. 9th క్లాస్ లో ఒక మురళీ సార్ అని ఒక సార్ వచ్చారు, ఆయన కంప్లీట్లీ మ్యాథ్స్ మీద నాకున్న భయం అంతా పోగొట్టేశాడు. పిక్చర్ చేంజ్ అయిపోయింది. ఫ్రాంక్ గా చెప్పాలంటే 10th క్లాస్ జనరల్ మీకు భాషన్ పబ్లిక్ స్కూల్ చూస్తే 10th క్లాస్ కి ఎంత ప్రయారిటీ అండ్ మ్యాథ్స్ కి ఎంత చూస్తారు మన స్టేట్స్ లో, మీకు ఐడియా ఉంది? చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో మా 3 sections ఉంటే అవుట్ ఆఫ్ 150 స్టూడెంట్స్ మేము ఒక 20 స్టూడెంట్స్ ఉన్నాం. ఓన్లీ మ్యాథ్స్ మీద మా మీదే ఫోకస్ ఆ స్కూల్ తరపున కొట్టడానికి, ర్యాంకులు కొట్టడానికి మ్యాథ్స్ మీద స్పెసిఫికలీ మ్యాథ్స్ మీద ఉండేది మాకు. ఒక్కసారి నా 10th ఎగ్జామ్ రోజు ఇలాగే నేను జామెట్రీ బాక్స్ మర్చిపోతే మా ప్రిన్సిపల్ వెళ్ళి నాకు జామెట్రీ బాక్స్ కొనుక్కొని తీసుకొచ్చారు ఆయన. అంటే ఆ లెవెల్లో ఉండేది. సో ఇంకా నాకు మ్యాథ్స్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండేది, సో ఐ కెన్ హ్యాండిల్ మ్యాథ్స్ అని చెప్పి. ఆ పరంగా మ్యాథ్స్ అండ్ ఇంకా నాకు సైన్స్ కాకపోతే ఏదైనా పర్లా. ఓకే, తెలియకుండానే ఎలాగో తాతగారు కూడా అదే కాబట్టి మీరు ఆ ఇదిగా వెళ్ళిపోయి ఉండొచ్చేమో మేబీ అనుకున్నాను. కానీ ఇంకా మళ్ళీ ఎంబీఏ దగ్గర కూడా ఆ థాట్ వచ్చి మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, సో అప్పుడు మా పెద్దనాన్నకు చార్టెడ్ అకౌంటెంట్ అండి, ఆయన నాకు సజెస్ట్ చేశారు. అంటే ఇందాక మీకు చెప్పినట్టు ఒక సాడ్ ఇన్సిడెంట్ మా అన్నయ్య విషయం, ఎందుకు అమ్మ పని వదిలి వెళ్ళాలి ఆ టైంలో అని చెప్పి. అంటే ఐ హ్యాడ్ ఎ థాట్ ఆ టైంలో అనుకోకుండా, అప్పుడు సిఏ చదువుదాము, ఇక్కడే ఉండొచ్చు అమ్మ వాళ్ళతో, ఇట్స్ ఆల్సో రెప్యూటెడ్ ప్రొఫెషన్, మా పెద్దనాన్న గారు రెగ్యులర్ గా చూస్తున్నాను అని చెప్పి అందులోకి ఎంటర్ అయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అయితే ఖచ్చితంగా కోరుకుంటారు, ఆల్రెడీ ఒక పెద్ద అబ్బాయి ఇలా అయినప్పుడు చిన్నోడు కూడా వెళ్ళిపోతే ఎలాగా అనేది. యాక్చువల్గా అమ్మ వాళ్ళు అంత ప్రెషర్ చేయలేదండి, నువ్వు ఇదే చెయ్యి అని చెప్పి నాకైతే ప్రెషర్ ఏం చేయలేదు. నా ఓన్ డెసిషన్, కంప్లీట్లీ నా ఓన్ డెసిషనే. నేను అది తీసుకున్నా, కరెక్టే, ఐ కెన్ బీ విత్ మై పేరెంట్స్ అన్న థాట్ లో వచ్చింది. సో ఎలాగో అప్పటికి మన మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారా అంటే మనం కూడా మేజర్ గా అదే చాయిస్ తీసుకుంటాం కాబట్టి అలా దిగిపోయాను. సో సిపిటి అన్నది ఒక ఫౌండేషన్ లెవెల్ కోర్స్ ఉంటుందండి, 2007 లో అది రాశాను, అది క్వాలిఫై అయిపోయాను. ఆ తర్వాత ఇంటర్ లెవెల్లో మాకు 1.5 year ఇంటర్న్షిప్ లాగా ఉంటుంది. అక్కడ ఏమైందంటే, సో కొంచెం మా పెద్దనాన్నగారు ఆడిటర్ కాబట్టి ఆయన దగ్గరే నేను
జాయిన్ అయ్యాను, ఇంటర్న్షిప్ లో జాయిన్ మన అయ్యి ప్లస్ పాయింట్ ఏంటంటే పెద్దనాన్న గారు ఉండడం కూడా నాకు హెల్ప్ అయింది అక్కడ వర్క్ నేర్చుకుందాము అనే థాట్లో. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ పెద్దగా నేను నేర్చుకోలేకపోయాను. మళ్ళీ అది కూడా మైనస్ కూడా అయ్యింది, ఎందుకంటే ఓవెన్ ఫర్మ్ అయిపోయింది పెద్దనాన్న గారు. అండ్ చిన్నప్పటి నుంచి తిరుగుతున్న స్టాఫ్ అంకుల్ అని తిరిగేవాడిని, పెద్దగా మీకు వర్క్ ఏమి ఇవ్వకుండా. వర్క్ అంటే నేను ఇన్వాల్వ్ అయిపోయేవాడిని, కానీ వాళ్ళు కూడా ప్రొయాక్టివ్ గా. ఇప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తాం, మన కింద స్టాఫ్ ని మనం పిలిచి పని చేయించుకోవాలన్న తప్పదు, వాళ్ళు ఎక్కువ చూపించేవాళ్ళు. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి నన్ను ఇంతప్పటి నుంచి చూసేవాళ్ళు కూడా కన్సిడర్ చేసుకుని ఓకే మన శశాంకతో చేయించుకోవాలని వాళ్ళకే అనిపించలేదు. సో కాబట్టి మీరు ఎక్కువ వర్క్ నేర్చుకోలేకపోయారు అప్పుడు, అంతగా నేను చేసుకోలేకపోయాను. లక్కీగా మా నాన్నగారికి 2009 లో వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. వైజాగ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను ఇంకా మా పెద్దనాన్న గారిని అడిగి నేను అక్కడ వర్క్ చేస్తాను అన్న థాట్ వచ్చినప్పుడు అక్కడ తెలిసిన ఫర్మ్ ఒకటి ఉంటే అక్కడ నేను జాయిన్ అయ్యాను. అక్కడ నేను ఆడిట్స్ కానీ ఫైనాన్షియల్స్ ప్రిపరేషన్ కానీ ఇలాంటివన్నీ అక్కడ నేను మెల్లగా వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా అక్కడ గెయిన్ అయ్యాను. సో మీరంతా స్మూత్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ వర్క్ నేర్చుకునే చోట పెద్దవాళ్ళ దగ్గర సంథింగ్ విల్ హ్యాపెన్. సో అంటే మనం ఏదో తప్పు చేయటమో, అంటే వర్క్లోనే మిస్టేక్స్ జరగడమో, రాంగ్ వర్క్స్ ఏమైనా జరిగి ఉండొచ్చు. అసలు ఎలా జరిగింది మీది ఆ ఎక్స్పీరియన్స్ నేర్చుకునే జర్నీలో ఏం జరిగింది? ఫ్రాంక్లీ అండి, ఈ పర్టికులర్ పీరియడ్ ఇప్పటిదాకా నేను ఏం చెప్పాను ఎక్కడ అంతలాగా జరగల. నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఏంట్రా అంటే ప్రోయాక్టివ్ గానే ఉంటా, లేదంటే స్పాట్ లో ఏదైనా మిస్టేక్ అయినా ముందు నేనే సెల్ఫ్ రియలైజ్ అయిపోతూ ఉంటా. ఓకే ఇదే తేడా కొట్టేసింది నాకు అని చెప్పని. తేడా కొట్టింది మీకు అర్థమైపోతుంది. చిన్న చిన్నవి ఉంటాయంటే మా ఆర్టికల్స్ టైంలో, ఆ టైంలో మాకు స్టైఫండ్ అంటేనే చాలా పీనట్స్ లాగా వచ్చేది. 700 రూపీస్ 600 రూపీస్ అలా వచ్చేది. దాని గురించి కొట్టుకోవడం తప్ప మోస్ట్ ఆఫ్ ద టైం పెద్దగా ఏమీ ఇబ్బంది అయితే రాలే. నాకు ఎప్పుడైతే నాకు కొంచెం ఈ సిఏ ఇంటర్ లెవెల్ ఏంటంటే బాగా డిస్టర్బ్ అయ్యా. నాకు కొంచెం అటెంప్ట్ సరిగ్గా అవ్వకపోవడం, చాలా గ్యాప్ తీసుకోవడం, ఇలాగా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్స్ వెళ్ళిపోతూ వచ్చాను. ఎన్నిసార్లు కోచింగ్ తీసుకున్నా లేదా ఇంట్లోంచి చదువుకుంటూ ఉన్నా కూడా ఐ నెవర్ నాకు ఏదో ముందుకు వెళ్ళట్లేదు. చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయామండి. ఆ టైంలో చూస్తే ఎవరైతే ఫ్రెండ్స్ బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు, వేరే అదర్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఆల్రెడీ అప్పటికి సెటిల్ అయిపోతూ వచ్చారు, లేదా జాబ్కి వెళ్తున్నారు రకరకాల. లేదా కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటికి క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరేమో స్టిల్ అటెంప్ట్స్ చేస్తూ ఉన్నారు. నేను అటెంప్ట్స్ ఇస్తూ వచ్చాను. ఎక్కడ ల్యాకింగ్ అర్థం కాదు. ప్రిపరేషన్ బానే ఉంటుంది, ఇలా అంతా బానే ఉంటుంది. సో ఆ ఫ్రస్ట్రేషన్ టైంలో నేను అప్పుడు సిఎంఏ జాయిన్ అవ్వడం జరిగింది. కాస్టింగ్ అకౌంట్ అట్లీస్ట్ అక్కడి నుంచి ఒక అంటే సిఏ అంత టఫ్ కాకపోయినా ఆ టైం నాకు సిఎంఏ కొంచెం బెటర్ గా ఉండే పొజిషన్. ఆ టైంలో నేను ఏం చేశాను అంటే ఇంట్లోంచి నేను మూవ్ అవుదాం ముందర. ఇంట్లో కూర్చుంటే ఏదో రకాల సలహాలు ఇస్తూ ఉంటారు, వీడిలా కాదు ఇంకోటి చేయించు అలా చేయించు అని. ఇంట్లో ప్రెషర్, వాళ్ళు కూడా 21 years వచ్చేస్తున్నాయి, 20 years వస్తున్నాయి, వీడికి ఏం జరగట్లేదు, వీడు ముందుకెళ్ళట్లేదు. పైగా సిఏలో ఎంటర్ ప్రాబ్లం అంటే 1 సిఏలోకి ఎంటర్ అనేది ఎవరు డిగ్రీ కూడా చేయరు. డిగ్రీ చేస్తే ఇన్స్టిట్యూట్ నార్మ్స్ ప్రకారంగా మనం రెగ్యులర్ మీద చేయకూడదు, కరెస్పాండెన్స్ లోనే చేయాలి. సో అది కూడా ఇన్స్టిట్యూట్ వాడు ఇగ్నో యూనివర్సిటీ అని చెప్పి ఇలా రకరకాల టైప్ అయ్యాడు, అలా ఇచ్చేవాడు మనం. దానికి కూడా అట్లా ఒక ఓవర్ యాక్షన్ ఉంటుంది కదా, సిఏ వచ్చేస్తుంది ఇంక ఇది ఎందుకు డిగ్రీ అన్న థాట్ లో ఉండి వచ్చాను. ఈ గ్యాప్ లో ఇంకా ఇంట్లో విసుగు వచ్చేస్తుంది నాకేమో. ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడుగుతున్న ప్రాక్టికల్ నాలెడ్జ్ అసలు ఏమీ లేదు, అంతా థియరిటికల్ నాలెడ్జ్. ఏదో మొత్తాన్ని హోల్డ్ చేస్తుంది మిమ్మల్ని, ముందుకు వెళ్ళకుండా సంథింగ్ వాజ్ హోల్డింగ్. మళ్ళీ నేను కంఫర్ట్ జోన్ లో ఉండిపోతానా, ఏమి రాదా అన్న భయం నాకు. ఆ టైంలో నాకు మా ఫ్రెండ్ హైదరాబాద్ చైతన్య అన్న పర్సన్, తన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. అప్పుడు 2005 వీఆర్ ఫ్రమ్ 9th class నుంచి ఫ్రెండ్స్. తను కూడా సిఏలోనే ఉన్నాడు అప్పుడు. తను అక్కడ పనిచేస్తున్న ఆఫీస్ లో వేకెన్సీ ఉంది, నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తావా అని అడిగాడు. ఓకే, రిలేటెడ్ టు సిఏ అకౌంటింగ్ సంబంధించిన ఆఫీస్, ఆడిటర్ ఆఫీస్. ఇంట్లో చెప్పాను, సరే కోచింగ్ చేసుకుంటే వెళ్తాను అని చెప్పాను. ఫైన్ అన్నారు. ఫైన్ అన్నారా? అక్కడికి వెళ్ళిన తర్వాత సో లక్కీగా వాడి ఇచ్చిన రికమెండేషన్ వర్కౌట్ అయింది. నాకు ఆయన జాబ్ ఇచ్చారు యాజ్ అ పెయిడ్ అసిస్టెంట్ గా.
ఓకే. జాబ్ ఇచ్చారు. అక్కడ ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రొవిజనల్ ఫైనాన్సెస్ ప్రిపేర్ చేయండి అన్నారు. ప్రొఫెషనల్ ప్రొవిజనల్ అంటే ప్రొవిజనల్. ఓకే. ప్రొవిజనల్ ఫైనాన్సెస్ నాకు అసలు అది ఏంటో కూడా తెలియదు. ఓకే. పేరుకి అప్పుడు ఏదో నేర్చుకున్నాను కానీ నాకు ఒక్క మొక్క తెలియదు. మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఒరే ఇదేదో అడుగుతున్నారా ఏంట్రా అంటే అంతలాగా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం నాకు చాలా ఎఫెక్ట్ వచ్చేసింది అనమాట. ఐ కుడెంట్ ప్రిపేర్ ఈవెన్ బేసిక్ ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ అవన్నీ కూడా నాకు వచ్చేది కాదు. అక్కడే నాకు నా ఫ్రెండ్ మెల్లగా నేర్పించడం అవన్నీ చేశాడు అనమాట. సో యూ హావ్ టు సే థ్యాంక్స్ టు చైతన్య. నాకు ఆ టైంలో ఆప్షన్ ఇచ్చి చేశాడు. అదే టైంలో ఇంకొక ఫ్రెండ్ కూడా శ్రీనికేత్ అని చెప్పి నాకు అప్పుడు సిపిటి చేస్తున్నప్పుడు పరిచయం అయిన ఫ్రెండ్, హైదరాబాద్ నుంచి వచ్చే తను కూడా. సో తను కూడా లిటిల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు, జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్, కొంచెం విల్ బి రిలీవ్డ్ అని చెప్పని. హైదరాబాద్ లో అక్కడే మీరు ఏదో హోల్డ్ అయ్యారు. ఎక్కడ ఉండాలి హైదరాబాద్ లో ఏంటంటే తను ఆఫర్ చేశాడు వాడి ఇంట్లో స్టే చేయడానికి. జనరల్ గా అందరికీ తెలుసు అంటే తనకి సిస్టర్ ఉంది, పెద్ద అమ్మాయి. జనరల్ గా వేరే అబ్బాయిని ఇంట్లో ఉంచుకోవడానికి చాలా మంది ఇష్టపడరు, ఛాన్సే లేదు అసలు. కాకపోతే ఆంటీ అంకుల్ ఆర్ వెరీ హ్యాపీ టు కీప్ విత్ మీ, వాళ్ళతో ఉండడానికి నాకు చాలా ఇష్టపడ్డారు వాళ్ళు. ఆల్మోస్ట్ 3 months అంటే చాలా చాలా బాగా చూసుకున్నారు. నాకు మార్నింగ్ క్లాసెస్ అంటే నాకు నైటే ఆంటీ నాకు ఫ్లాస్క్ లో పాలు వేసి పాలు పెట్టి వేడిగా నాకు పొద్దున ఉండాలి అని చెప్పి అలా ఇచ్చి, అంకుల్ అయితే ఆయన స్కూటర్ ఇచ్చి నువ్వు క్లాస్కి వెళ్ళరా అమ్మా అని చెప్పి అంత బాగా చూసారు నాకు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో. చాలా ఇష్టం. సో మీ ఓన్ ప్రాక్టీస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? 2000 అది మీకు ఇందాక చెప్తున్నప్పుడు 2014లో నేను యాక్చువల్గా బెంగళూరులో ఫైనల్ కోచింగ్ వెళ్తున్న ఆ టైంలో అక్కడ మళ్ళీ రిటర్న్ విజయవాడ వచ్చాను. ఆ టైం ఫైనల్ కోచింగ్ అయిపోయింది. విజయవాడ వచ్చేసిన తర్వాత నాకు మా బావగారు, మా పెద్దనాన్న గారి దగ్గర ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేసానో వాళ్ళ అల్లుడు యాక్చువల్లీ, ఆయన నాకు అడిగారు వెదర్ ఐ కెన్ సపోర్ట్ హిమ్ ఇన్ వర్క్, ప్రాక్టీస్ లో సపోర్ట్ చేయొచ్చా అని అడిగారు. తప్పకుండా నేను వర్క్ నేర్చుకోవచ్చు అని చెప్పి థాట్లో నేను కూడా వచ్చి జాయిన్ అయ్యాను. ఆయన చిన్న చిన్న వర్క్స్ ఆయన ఇస్తూ నాకు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో కాకపోతే నాకు కూడా ఒక సపరేట్ ఐడెంటిటీ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను మా బావగారు ఇద్దరం ఒక థాట్ ప్రాసెస్ లోకి వచ్చి వై నాట్ ఫ్లోట్ అకౌంట్స్ అవుట్ సోర్సింగ్ ఫర్మ్. అకౌంటింగ్ లో అవుట్ సోర్సింగ్ లైక్ అండ్ ఇప్పుడు చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు పర్సనల్ గా, ఎవరికి ఫుల్ టైం అకౌంటెంట్ ఉండరు, పార్ట్ టైం వచ్చి చేసుకుంటూ ఉంటారు. చాలా బిజినెస్ కి అవసరం లేదు కూడా అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ క్లారిటీ ఉండదు, వాళ్ళు వచ్చేదాకా వాళ్ళు చెప్పేదాకా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే టైంకి వీళ్ళేదో చెప్తారు, అక్కడ ఆడిటర్ ఏదో చూసుకుంటారు. ఆ గ్యాప్ అనేది బాగా క్రియేట్ అవుతూ ఉంటుంది. ట్యాక్స్ కట్టాల్సి వస్తుందంటే ఇంకా చచ్చినట్టు కట్టాల్సిందే. అలాంటిది ఉండకూడదు అన్న థాట్ ప్రాసెస్ లో అప్పటికే మేము ఒక చిన్న సిఏ కోచింగ్ అకాడమీ మా అక్క బావగారు స్టార్ట్ చేశారు. వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ అంతే, టీచింగ్ లో ఏం లేము, బట్ వీ టుక్ కేర్ ఆఫ్ సమ్ అడ్మిన్ వర్క్స్ సంథింగ్. సో ధాత్రి అకాడమీ అని స్టార్ట్ చేశారు. ధాత్రి అకాడమీ స్టార్ట్ చేశారు. సో నేను అన్నా అదే నేమ్ ఉంచుకుందాం, ధాత్రి అంటే భూమాత, ధరిత్రి. సో అలాగే మనం కూడా ధాత్రి అడ్వైజరీ సర్వీసెస్ అని ప్లాన్ చేసుకుందాము అని చెప్పాను. సో నేను అనుకున్నా ఓకే ఫైన్, ఆయన కూడా ఓకే అని చెప్పుకున్నారు. దీని మీద మెల్లగా ప్రమోట్ చేసుకుందాం అనుకున్నాం. అలాగే ఫ్యూ ఏదైతే వర్క్స్ ఉన్నాయో క్లయింట్ దగ్గర తెచ్చుకున్నాం అవన్నీ మేము ప్లాన్ చేసుకున్నాం. సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాం. అలా ఎప్పటిదాకా జరిగింది? 2016 లో ఎస్టాబ్లిష్ చేసాము. 2019 దాకా 19 నవంబర్ దాకా ఇట్ వాస్ ఫైన్. ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ లో చిన్న మిస్కమ్యూనికేషన్ వచ్చింది 2019 లో మీకు మీ పార్ట్నర్ మీ బావగారికి. సో చిన్న మిస్కమ్యూనికేషన్ వచ్చింది. సో వీ హ్యాడ్ టు పార్ట్ అవర్ వేస్. సో అంటే తర్వాత రిజాల్వ్ అయింది, కానీ వన్స్ ఒక చిన్న గ్యాప్ క్రియేట్ అయిన తర్వాత ఆ గ్యాప్ అలాగే ఉండిపోతూ ఉంటుంది. బట్ ఆ హీట్ లో జరిగిపోయింది అలా ఉంటుందనే ఉద్దేశంతో నేను అలాంగ్ విత్ మై 3 other ఫ్రెండ్స్ ఉన్నారు, భాస్కర్ అని చెప్పి ఇద్దరం కలిసి ఆర్టికల్షిప్ చేసాం సిఏలో. ఆదిత్యమర్ అని చెప్పి, పవన్ అని చెప్పి, నాకు పవన్ అని ఒక అతను ఉన్నారు, ఆయన సిఏనే. ఆయన భాస్కర్ కి పార్ట్నర్ సిఏ అతను. ఆన్ లేటర్ డే పవన్ మాకు ఇంకా బాగా మంచిగా క్లోజ్ అయ్యే అతను అబ్బాయి కూడా. సో మా
ముగ్గురికి ఒక రకమైన మైండ్ సెట్ వచ్చింది. సో నలుగురం కలిసి ఒక చిన్న ప్లేస్ తీసుకున్నాము. ఆ ప్లేస్ లో మెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. మా చేతిలో ఇద్దరు ముగ్గురు క్లయింట్స్ తప్ప ఎవరు లేరు. అక్కడ బిజినెస్ నేమ్ అప్పుడు సేమ్ అంటే ముందర ధాత్రి అడ్వైజరీ లాగే కంటిన్యూ చేద్దాం ముందర. ఓకే, ఎవరి ఇండివిజువల్ ప్రాక్టీస్ అది ఉందండి. ఎవరి పర్సనల్ క్లయింట్స్ వాళ్ళకు ఉన్నారు, హ్యాండిల్ చేద్దాం. వి థాట్ యాజ్ ఇఫ్ వి షేర్ ద ప్రెమిసెస్ అంతే. ఓకే, ఒక ప్రెమిసెస్ షేర్ చేసుకుందాం. దాంట్లో మనం మెల్లగా ముందర ఎవరి సొంత ఇన్కమ్ వాళ్ళకు ఉంది, దాని ద్వారా ముందు మీట్ అవుదాం ఎక్స్పెండిచర్స్ ని. ఒక్కళ్ళు హ్యాండిల్ చేయడం కానీ నలుగురి మీద హ్యాండిల్ చేస్తే కొంచెం బర్డెన్ తగ్గుతుంది. పర్ఫెక్ట్. అండ్ అన్న థాట్ లో కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. మరి అప్పుడు ఒకరి వరకు ఒకళ్ళు రావడం అలాంటి ఇష్యూస్ ఏం రాలేదు? లేదండి, బిగినింగ్ లోనే మేము ఒకటే మాట మీద ఎవరు ఒక్కొక్కళ్ళు ఒక పర్టికులర్ ప్రాక్టీస్ మీద వెళ్దాం అనుకున్నాం. రైట్. సో పవన్ అంటే తను కంప్లీట్ అంటే అందరికి యావరేజ్ గా అన్ని వర్క్స్ వచ్చు, కానీ ఒక్కొక్కడు ఒక ఎక్స్పర్టీస్ ఉంటుంది. రైట్. పవన్ అని తను జిఎస్టీ లో ఎక్స్పర్ట్ తీసుకుంటారు. భాస్కర్ ఉన్నారు, తనేమో ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైన్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ అపీల్స్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా హ్యాండిల్ చేస్తారు. ఈవెన్ జిఎస్టీ కూడా తను చూసుకుంటూ ఉంటారు. నేను నా పరంగా చూసుకుంటే నేను కంపెనీస్ యాక్ట్ పరంగా నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. అండ్ అకౌంటింగ్ పరంగా చూసుకుంటాను, ఆడిటింగ్ పరంగా చూస్తాను. ఆయ్ చమ్మర్ ఈ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ రిలేటెడ్ వర్క్స్ చూసుకుంటారు, అకౌంటింగ్ వర్క్ చూసుకుంటారు. మోర్ దాన్ దట్ ఆయనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా ఫార్ బెటర్. మా ముగ్గురు మీద కంపేర్ చేస్తే కంపేర్ టు ఫార్ బెటర్. సో ఆయన క్లయింట్ తో ఇంటరాక్ట్ అవడంలో గానీ, క్లయింట్ తో మాట్లాడడంలో గానీ హీ హాస్ గుడ్ స్కిల్స్. సో స్టార్ట్అప్ ఆయన చేస్తారు క్లయింట్. సో మేము ఆ థాట్ ప్రాసెస్ లో ఉన్నాం అన్నమాట. ఓకే. సో ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ రాకూడదు, ఎందుకంటే అందరం కలిసి వర్క్ చేస్తేనే వీ కెన్ బిల్డ్ అవర్ థింగ్. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీగా నడుస్తూ ఉంటే అన్ని. సో అన్ఎక్స్పెక్టెడ్ గా మళ్ళా 2021 లో దో వి ప్యాచ్డ్ అప్, మళ్ళీ ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ అగైన్ అది కొంచెం పెద్ద గ్యాప్ క్రియేట్ అయిపోయింది. డిస్ప్యూట్ ఏదో వచ్చిందన్నారు ఫ్రెండ్స్ మధ్యలో. సో ఇట్స్ ఏ బిగ్గర్ మధ్య కాదండి, మా బావగారు చిన్న పార్ట్నర్స్ ఈ నలుగురితో కాదు అసలు. 2021 లో ఏదైతే 2019 లో మీకు మెన్షన్ చేశాను, చిన్న డిస్ప్యూట్ వల్ల మీ నలుగురం బయటకు వచ్చారు, ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అవును. మళ్ళీ 2021 లో ఇంకో చిన్న మిస్కమ్యూనికేషన్ విత్ బావగారితోనే మళ్ళీ. ఓకే. సో మధ్యలో మళ్ళీ ప్యాచ్ అప్ అయ్యాం, కాకపోతే సో కొంచెం ఎవరికి వాళ్ళు సపరేట్ గా చేసుకున్నాం వర్క్స్, లెట్ us be associated అనుకున్నాము. ఓకే. 2021 లోకి వచ్చేసరికి సేమ్ మా చిన్న గ్యాప్ వచ్చింది, అది కాస్త బాగా పెద్ద గ్యాప్ క్రియేట్ అయింది. స్టిల్ ఇప్పటిదాకా లేదులేండి, లేటర్ డేట్ లో కొంచెం పర్సనల్ గా ఇంట్లో వాళ్ళందరూ కూడా పర్సూ చేసి అంతేగా రిలేషన్స్ అనుకున్నాం. సరే, ఐ ఆల్సో ఫెల్ట్ ఓకే. సో దెన్ అప్పుడు ఎలా మూవ్ ఆన్ అయ్యారు? సో ఇంకా ఆ టైంలో మాకు చాలా పెద్ద బ్లో అండి. అందరికి తెలిసిన 2020-21 మన కరోనాలో చాలా ఎఫెక్ట్. 2020 స్టార్ట్ చేసింది ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్. ఎవడు మార్కెట్ లో బిజినెస్ పెట్టడం ఏంటి, అసలు ముందు డబ్బులే లేవు ఎవరి దగ్గర. అవును. అలాంటి టైంలో మేము బయటకు వచ్చి ఆఫీస్ పెట్టుకోవడం మా ఓన్ అసలు చాలా డిస్టర్బెన్స్. మాకు ఫైనాన్షియల్ గా అయితే చాలా గట్టి బ్లో మాకు. ఆ టైంలో కొంచెం మేము ఏవైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళు మాకు కొంచెం సపోర్ట్ చేయడం వల్ల కొంచెం మేము ముందుకి వెళ్ళగలిగాం. ఆ టైంలోనే ఏదైతే ధాత్రి అడ్వైజరీ సర్వీసెస్ అన్న పేరు ఉందో, అక్కడ నాకు ఆయనకి ఉన్న మీడియం అది ఒక్కటే లింక్. ఎందుకంటే ఇద్దరం కలిసి అనుకున్న పేరు అది. దాన్ని ఇమ్మీడియట్ గా వాసుదేవ బిజినెస్ సొల్యూషన్స్ కింద మార్చాను. ఆ రోజు స్టార్ట్ అయింది 2021 ఏప్రిల్ 1. రైట్. దాన్ని మార్చుకున్నాను. సో వాసుదేవ అనే దానికి రీజన్? వాసుదేవ స్పెసిఫికలీ ఏంటంటే ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఒక ఏదైనా టిపికల్ నేమ్ పెట్టుకుందామా, కొంచెం క్యాచీగా ఉండాలి, చదువుతున్నప్పుడు అర్థం కావాలి, ఇలాంటి థాట్స్ అన్ని వస్తున్నప్పుడు మా మిస్సెస్ వాళ్ళ కజిన్ ఒకళ్ళు ఉన్నారు, ఆయన ఒక సలహా ఇచ్చారు మామూలుగా, ఎప్పటికైనా సరే విష్ణుమూర్తి పేరు హైలైట్, వదలద్దు అన్న థాట్ ఉన్నప్పుడు నా పేరులోనే వాసుదేవ అని ఉంది. వాసుదేవ శశాంక నా పేరు. సో వాసుదేవతో స్టార్ట్ చేశాను.
వాసుదేవ బిజినెస్ సొల్యూషన్స్. వాసుదేవ బిజినెస్ సొల్యూషన్. సో అవుట్ రైట్ మీ స్టార్టింగ్ నుంచి మీ బిజినెస్ ప్రమోట్ చేయడానికి మీరు మీ బిజినెస్ లో ఫోకస్ చేసుకొని మిగతా మేము చూసుకుంటాం రైట్ అన్న మైండ్ సెట్ తో దాన్ని నేమ్ కన్వర్ట్ చేసుకొని దాన్ని కొంచెం నేను ప్రమోట్ చేసుకోవడం జరిగింది. కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీరు సార్ మీలో వచ్చారు నాది ఒక బిజినెస్ అండి, నేను దీని గురించి నాకు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో అకౌంట్స్ ఆస్పెక్ట్ లో కంప్లైంట్స్ ఏంటండి, ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఏం చేసుకోవాలి, జిఎస్ ఎవ్రీథింగ్ నేను చూసుకుంటాను. ఓకే. సో అలా స్టార్ట్ చేసిన తర్వాత ఎంతమంది క్లయింట్స్ ఆల్రెడీ మీకు ఉన్నారు? సో అదే సేమ్ 4 members? అదే 4 members ఇప్పటిదాకా కంటిన్యూ? 5 years అయిపోయింది. లాస్ట్ డిసెంబర్ కి 5 years అయిపోయింది. 5 years అయిపోయింది. గ్రేట్. సో వీఆర్ యాక్చువల్లీ హ్యాపీ అండి, ఎందుకంటే విత్ మినిమల్ ఇన్కమ్ తో బయటకు వచ్చాము. స్టాఫ్ సపోర్ట్ ఏం లేదు, మాకు మేమే చేసుకోవడం తిరగడం, అలా మెల్లమెల్లగా మేమే ఒక వర్క్స్ మన ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళతో, ఎందుకంటే మా వర్క్ తెలుసు, మేము ఏం చేస్తామన్న విషయం తెలుసు. సో ఇక్కడ నాకు ఒక చిన్న ఇది, సో నలుగురు ఫ్రెండ్స్ అన్నారు, అందరు ఈక్వల్ గా వర్క్ చేస్తున్నారు. అలాంటప్పుడు వాసుదేవ బిజినెస్ సొల్యూషన్స్ అనే ఎందుకు పెట్టాలి? ఫస్ట్ పాయింట్ అంటే మీ పేరులోది తీసుకొచ్చి బిజినెస్ మీద పెట్టారు. మీకు అప్పుడు అనిపించలేదా దీని మూలంగా రేపు ఎప్పుడన్నా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ 1-2 సార్లు అయింది బావగారితో, ఏదైనా రీజన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయేమో అని మీకు ఎప్పుడు అనిపించలేదా ఈ రోజు వరకు? యాక్చువల్లీ వ్యాలిడ్ పాయింట్ అండి. కాకపోతే ఇక్కడ చిన్న విషయం, ఎవరైతే మా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ ఇండివిజువల్ ప్రాక్టీస్ వాళ్ళది ఉంది, రైట్, వాళ్ళ ఫర్మ్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ దానికి ఉంది. కాకపోతే కంబైన్డ్ గా అదర్ దాన్ దట్ ఏదైతే వర్క్ చేస్తామో అది త్రూ వాసుదేవ్ బిజినెస్ సొల్యూషన్స్ లో మేము చేస్తాం. ఓకే. సో ఎవరి ఫర్మ్స్ వాళ్ళకున్నాయి, వాళ్ళ ఇండివిజువల్ ప్రాక్టీసెస్ వాళ్ళకున్నాయి కాబట్టి దెర్ ఈస్ నో ఇష్యూ ఇన్ ఫ్యూచర్. అండ్ ఇంకొకటి, నేను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేదే పర్సన్ కి, మనిషికి ఇస్తా, రిలేషన్ కి ఇస్తా, మనీ గురించి అసలు ఇవ్వను. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మనీతో ఒక ఇష్యూ వస్తుంది, వీడికి నాకు ఒక చెడుతోంది అన్న, ఈవెన్ ఒక చెప్పాక ప్రొయాక్టివ్ గా ఉంటానని చెప్పి వస్తుంది అన్న థాట్ వచ్చినా కూడా ఐ విల్ నెవర్ మైండ్ లూజింగ్ మై మనీ. ఓకే. అసలు నేను ఆ విషయంలో మాత్రం అసలు నేనేమంటాను అనుకుంటే ముందే అక్కడి నుంచి నేను పక్క వెళ్ళిపోతాను అంటారేమో అనుకున్నా. ఎందుకంటే నేను ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేదే రిలేషన్. మనకి మన ఇప్పటికీ నేను బిలీవ్ చేసేది ఏంట్రా అంటే, మనం ఏదైనా ఎర్న్ చేసుకునేది ఏంట్రా అంటే రిలేషన్. అది ఫ్రెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఎనీ అదర్. నేను ఆ థాట్, నేను ఇప్పటికీ అదే మాట మీద ఉంటా. సో కమింగ్ టు, మీరు ఇందాక నుంచి 2 సార్లు వైఫ్ అన్నారు, కానీ మీ మ్యారేజ్ ఎప్పుడైందో చెప్పలా. బిజినెస్ గురించే డిస్కషన్ అయింది. సో ఎలా జరిగింది మ్యారేజ్ డిస్కషన్? నాది బేసికల్ లవ్ మ్యారేజ్ సార్. ఓకే. వచ్చారు బయటికి లవర్ బాయ్. 2014 ఇప్పుడు ఫైనల్ కోచింగ్ చేసుకుంటున్నాను సార్ బెంగళూరు లో. తను నాతో పాటు నా బెంచ్ లోనే ఉంది. సో అక్కడ వేసారు? వేయలేదండి, లేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ యాక్చువల్ గా. మనం కూడా కొన్ని సినిమాటిక్ సీన్స్ లా అనిపిస్తాయి, కానీ పర్లేదండి, మనకు కొన్ని ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది ఆ టైంకి. ఒక టైంలో ఫైనల్ కోచింగ్ జరుగుతున్న టైంలో ఒక టైంలో షీ హాజ్ వైట్ సారీ కట్టుకొని వచ్చింది. అప్పుడు ఫ్లాట్. మీకు ఎవరు భూమిక కనిపించారా లేకపోతే మా ఆవిడే కనిపించారు? సో అప్పుడు మనం ఫ్లాట్. సో అప్పుడు తను నా పక్కనే కూర్చున్నప్పుడు ఆ టైంలో వైట్ సారీలో, అండ్ నేను ఇప్పటికీ అంటే మా కుంకుడికాయతో తలస్నానం చేసినట్టుంది, షికాకాయ కాదు, ఆ స్మెల్ బాగా వస్తూ ఉండేది అని చెప్పి అంటూ ఉన్నాను, ఇప్పటికీ చెప్తాను. అప్పట్లో కొంచెం మన వేషాలు వేసేవాళ్ళం. వన్స్ ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ప్రోయాక్టివ్ ఇప్పుడు 4 సార్లు చెప్పారు కదా. కానీ తను చాలా ఓపెన్ మైండెడ్, తనకి అసలు ఆ ఫీలింగ్స్ రాలేదు అప్పటికి, ఏం లేవు. కానీ నా అప్పుడు తను నాకన్నా 1.5 year పైన పెద్ద తను. సో కూర్చోరా బచ్చా అన్నట్టు ఫీలింగ్ ఉందా? అంటే అక్కడ బెంగళూరులో అందరూ కలిసే మాట్లాడే వాళ్ళు, పెద్ద డిఫరెన్స్. మన సైడ్ ఏంట్రా అంటే, అదే ఒక అమ్మాయి పలకరించిందిరా అంటే వీడి ఇంకా పడిపోయిందన్న ఫీలింగ్ లో ఉంటారు. మన మైండ్ సెట్ అలా ఉండేది. నాకు ఆ టైంలో మా ఫ్రెండ్ ఎవరైతే మణికంఠ అని ఉన్నాడు, వాడు మాత్రం నాకు బాగా ఉంటారు, బాగా ఫ్రెండ్స్. ప్రతి లవ్ స్టోరీకి ఒక ఫ్రెండ్ బక్రా అయ్యేదాలేగా. లేదు, వాడు చాలా పుష్ ఇచ్చాడు. ఓకే. మీ స్టోరీలో ఎవరిని చేయలే? ఓకే. సో ఆ టైంలో కొంచెం నాకు ఫీలింగ్స్ వచ్చాయి. ఇంకా నేను 2014 లో మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాను, విజయవాడ వచ్చేస్తున్నాను బెంగళూరు నుంచి.
ఆ టైంలో నేను ఇంకా ఏదో ఒకటి ముందు ప్రపోజ్ చేసేయాలి అన్న థాట్ లో వాట్సాప్ లో తనకి నెట్ ఆఫ్ చేసుకుని ముందు వరుసగా మెసేజ్లు పెట్టేశాను. టెక్నాలజీని వాడారు. వాడేసి అప్పుడు నెట్ ఆన్ చేసి బయటికి వెళ్ళిపోయాను. గేమ్ ఆడడానికి వెళ్ళాను, కానీ తెలిసిందేగా బ్రెయిన్ లో తిరుగుతుంటుంది ఏం జరిగింది ఏం జరుగుతుంది, వస్తాను రిప్లై ఏమన్నా వచ్చిందా అన్నట్టు. మళ్ళీ గేమ్ ఆడి వచ్చిన తర్వాత, గేమ్ అంటే వీడియో గేమా? ఫుట్బాల్. ఓకే, అది తెలియాలి కదా పాప మా వ్యూవర్స్ కి ఏం గేమా అని. అంటే అక్కడ మా వాళ్ళు కొంచెం ఫుట్బాల్స్ లేదా బ్యాడ్మింటన్ ఆడుతూ ఓకే ఓకే, గేమ్ ఆడుతున్నాను వచ్చేటప్పుడు రెస్పాండ్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఏమన్నా లేదా సీరియస్ అవుతారనో లేదా రకరకాల ఎక్స్పెక్టేషన్ మన బ్రెయిన్ లో తిరుగుతుంటాయి. వచ్చి చూస్తే థ్యాంక్ యూ అని ఉంది. సో యాక్సెప్ట్ అనే కదా. నాకు అర్థం కాలేదు బేసిక్ గా థ్యాంక్ యూ అంటే దేనికి థ్యాంక్ యూ అని చెప్పి నాకు అర్థం కాలేదు. అప్పుడు తనేం అలా నేను రెస్పాండ్ అవ్వలేదు, నేను అలా కొంచెం ఉన్నాను. మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అంటే నాకేం అర్థం కాలేదు, ఎలా తీసుకోవాలో దాన్ని అర్థం కాలేదు నాకు. సో మా తర్వాత నేను నెక్స్ట్ డే బస్ ఎక్కి బయలుదేరాను. తను అప్పుడు కాల్ చేసింది. కాల్ చేసి క్యాజువల్ గా ఓకే బస్ ఎక్కావా వెళ్తున్నావా ఇలా అడగడం వచ్చిందనమాట. నేను అప్పుడు టాపిక్ రైజ్ చేశాను, థ్యాంక్ యూ అంటే అండి. అవును నువ్వు చెప్పావు, నేను థ్యాంక్ యూ అని చెప్పాను అంతే అని. దానికి కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. ఓకే ఫైన్ అనుకొని వచ్చేసాము. ఇంతకీ ఫైనల్ గా యాక్సెప్ట్ చేశారు లేదో చెప్పట్లేదు. సో యాక్సెప్ట్ అయ్యిందని అనుకోవాలా? ఇప్పుడు పెళ్ళైన ఆవిడతోనే అండి నాకు ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్స్. మీరు 2 States సినిమా చూసే ఉంటారు. సో అందులో ఏవైతే జరిగాయో అవన్నీ జరిగాయి నా దాంట్లో. సో బై గాడ్స్ గ్రేస్ మాకు కూడా 2018 March 8 వరల్డ్ ఉమెన్స్ డే రోజే మాకు పెళ్లి జరిగింది. ఒక యుద్ధం జరిగి ఓ పెళ్లి జరిగింది. అలా సక్సెస్ఫుల్ గా రేపు March 8 కమింగ్ 8 కి సక్సెస్ఫుల్ గా 7 years కంప్లీట్ అయిపోతుంది లైఫ్. ఓకే, సో గాడ్స్ గ్రేస్ అనుకుంటే హ్యాపీ, వి ఆర్ హ్యాపీ. ఓకే, దెన్ కమింగ్ టు ద బిజినెస్. సో వాసుదేవ బిజినెస్ సొల్యూషన్స్ స్టార్ట్ చేశారు, హ్యాపీగా జర్నీ వెళ్తుంది. బట్ ఫస్ట్ క్లయింట్ ఎవరు, అలాగే ఈ రోజుకి ఎంతమంది క్లయింట్స్ బేస్ ఉంది, ఎలా జరుగుతుంది జర్నీ? ఫస్ట్ క్లయింట్ అన్నది ఏంటంటే సార్, నాకు నేను ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాను బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అని చెప్పి నాకు ఎగ్జిస్టింగ్ క్లయింటే, కాకపోతే నా ఫరం నేమ్ కి నేను కన్వర్ట్ చేసుకోగలిగా. రైట్. సో పెద్ద నాకు అదొక పెద్ద అచీవ్మెంట్, ఫస్ట్ అచీవ్మెంటే అది. ఎందుకంటే పెద్ద సంస్థ ఆల్రెడీ వేరే వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఉంది, వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి నా వర్క్ చూసి నా పేరు మీద అది ఇవ్వడం అన్నది నేను చాలా హ్యాపీ అని. ఓకే, అది కాకుండా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉంది, అది కూడా వేరే వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ద వే హౌ ఐ రెస్పాండ్, ద వే హౌ ఐ ఎక్స్ప్లెయిన్ ద థింగ్, అది నచ్చి నాకు స్టార్టింగ్ వాళ్ళ ఇంకార్పొరేషన్ దగ్గర నుంచి టిల్ డేట్ వాళ్ళు నాకు కంటిన్యూ అవుతున్నారు. అండ్ వాళ్ళే ఇంకా నాకు అడిషనల్ గా 3-4 కంపెనీస్ కూడా ఇస్తున్నారు. ఓకే, అలా కాకుండా కంబైన్డ్ గా చూసుకున్న మా నలుగురు మీద కూడా వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ అవర్ క్లయింట్స్. అంటే ఒక పెద్ద క్లయింట్స్ లా మాట్లాడుకోవాలనుకుంటే వీఆర్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 20-25 క్లయింట్స్ దాకా పెద్ద క్లయింట్స్ ఉన్నారు. ఓకే, సో అలా కాకుండా కూడా రెగ్యులర్ ట్యాక్స్ ఇచ్చే క్లయింట్స్ కూడా మోర్ దాన్ 100+ ఉంటారు. ఓకే, ఓవరాల్ గా కన్సిడర్ చేసుకుంటూ. ఓకే, మీరు పెద్ద క్లయింట్స్ ఒక 20 members ఉంటారంటున్నారు. సో వాట్ ఈస్ ద బిగ్ మీన్స్, వాట్ ఈస్ ద పారామీటర్? Our parameter is like more than 10-15 crores అండి. 10-15 crores వాళ్ళ టర్న్ ఓవర్ జరుగుతున్న అకౌంట్స్ ని హ్యాండిల్ చేయడం. సో అంటే 10-15 crores అయినా హైయెస్ట్ మీ దాంట్లో హ్యాండిల్ చేస్తుందంట. చాలా పెద్ద ఉంటాయి. సో వాట్ ఈస్ ద హైయెస్ట్ వన్? హైయెస్ట్ అని అసలు ఒక నంబర్ ఉండదండి, ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీసే ఉన్నాయి. వీఆర్ యాక్చువల్లీ టార్గెటింగ్ దట్, ఎందుకంటే వాళ్ళు కూడా బడ్డింగ్ స్టేజ్ లో ఉన్నారు, మమ్మల్ని నమ్మారు, మాతో వచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఆ లెవెల్ వాళ్ళు వచ్చారు. రైట్. ఇప్పుడు వాళ్ళు బిగ్ అయితే ఆటోమేటిక్ గా మేము షేర్ మనది కూడా పెరుగుతుంది కదా ఆటోమేటిక్ గా. మా కంప్లీట్ మైండ్ సెట్ అదే అండి. ఎందుకంటే వాళ్ళతో పాటు పెరుగుతుంటే వాళ్ళు కూడా మాకు చూస్తూ ఉంటారు, అదొక ఛాలెంజ్. మాకు ఇంకొక అచీవ్మెంట్ చెప్పాలంటే అండి, ఒక గవర్నమెంట్ కంపెనీతో మేము అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తున్నప్పుడు మా వర్క్ నచ్చి వాళ్ళే ఇంకొక 3-4 గవర్నమెంట్ కంపెనీస్ మాకు ప్రపోజ్ చేసి మాకు వర్క్ ఇవ్వడం జరిగింది. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అందులో గవర్నమెంట్ పరంగా వాళ్ళు జనరల్ గా దేని అందులో వన్ ఆఫ్ ద థింగ్ మా ఆదిత్య మరి ఇందాక చెప్పాను పార్ట్నర్, హీ ఆల్సో ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఆన్ దిస్. సో తెచ్చుకోవడంలో కానీ వర్క్ చేయడంలో కానీ. సో
ఖచ్చితంగా తన పేరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో అలా మేము చేస్తూ వచ్చాము. మధ్యలో మా నాన్నగారు కూడా ఆయన సర్కిల్లో కొన్ని బ్యాంక్ వర్క్స్, ఆడిట్ వర్క్స్ ఇప్పించేవారు, ఆయన కనెక్షన్స్ చేయించేవారు. సో అలా చేశాం. అండ్ మా భాస్కర్ అయినా సరే, పవన్ అయినా సరే, ఇలా చెప్పాను మీకు ఫినిషింగ్ గా చెప్పాను కదా, ఒక్కొక్కరిని షేర్ చేసుకున్నాం. అలా చేసుకుంటూ మాకు మేమే ఒక మాతో పాటుగా వాళ్ళని కూడా డెవలప్ చేసి మేము డెవలప్ అయ్యాము. అండ్ వీఆర్ నౌ విత్ మోర్ దాన్ 10 to 15 దాకా స్టాఫ్ ఉన్నారు మాకు. మాకు సింగిల్ గా అందరూ కలిసి ఎవరి వాళ్ళు ఇండివిజువల్ గా స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పుడు 15 మందిని టీమ్ ని మేనేజ్ చేసే స్టేజ్ కి వచ్చారు. గ్రేట్. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 years. We still feel that మేమేనా ఇక్కడ ఉన్నాం, మనం చేస్తున్నాం, మాకంటూ ఒక ఆఫీస్ లో ఉంది, మాకేదైనా వచ్చినా కూడా మా దాకా రాకుండానే వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. అలా దాంతో వీఆర్ క్వైట్ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫీల్. చాలా ప్రౌడ్. అండ్ మేము ఇప్పుడు కూడా ఏంటంటే వీఆర్ ప్లానింగ్, ఇప్పుడు మా సర్కిల్ అన్నది బెంగళూరు, చెన్నై ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, చాలా మంది ఉంటారు. వీఆర్ ప్లానింగ్ టు అసోసియేట్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ పెద్ద పెద్ద ఫర్మ్స్ తో మేము పోటీ చేయాలి అన్నా కూడా సింగిల్ గా అవ్వదు. యాక్చువల్లీ దట్ ఈస్ వాట్ మై నెక్స్ట్ క్వశ్చన్. మీరు చెప్తున్నదంతా బానే ఉంది, బట్ చాలా ఉంది, అకౌంటింగ్స్ అండ్ ఆడిటింగ్ సంబంధించిన కంపెనీలు చాలా ఉన్నాయి. సో వాళ్ళకి మీకు యూనిక్నెస్ ఏంటి, డిఫరెన్స్లు ఏమున్నాయి, ఎందుకు మీ దగ్గరికే రావాలి క్లయింట్స్? సార్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం సార్. ఒక క్లయింట్ నాకు మంత్లీ సే 20,000, 30,000, 50,000, 1 lakh వాట్ ఎవర్ అమౌంట్ ఇస్తున్నప్పుడు ఇంకొక క్లయింట్ నాకు 1,000 రూపీస్, 2,000 రూపీస్ ఇస్తున్నాను. రైట్. ఒక జనరల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, 20,000 వైపుకి వెళ్తుంది, 1,000 రూపీస్ ఆ క్లయింట్ వచ్చినా కూడా ఓకే అది చూసేసుకోవాడు, అదే మన దాకా కూడా మనం చూడం దాన్ని. రైట్. మీరు చూసేసి మన దాకా తీసుకురావద్దు ఇలాంటివన్నీ. అదే 50,000, 1 lakh వాళ్ళు అనుకోండి, మనం ఎలా చూస్తాం, మనమే పర్సనల్ గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి చూస్తాం. ప్రియారిటీ మారిపోతుంది కదా. మా దగ్గర అలా ఉండదు. రైట్. వి కన్సిడర్ బోత్ యాజ్ ఈక్వల్. సో ఆయన నాకు 1,000 రూపీస్ ఇస్తున్నాడు అన్నా కూడా నేను దానికన్నా కాదు, ఆయనకి నేను ఎంత పర్సనల్ గా ఆయనకి నేను ఆ టచ్ ఇస్తున్నాను, ఆయనకున్న డౌట్స్ ని క్లారిఫై చేస్తున్నాను, నేను పర్సనల్ గా నేను వాళ్ళకి ఇంటిమేట్ చేసి చేయిస్తాను ఇలా ఉండాలి అని చెప్పి. నాకు ఇక్కడ ఉన్న యూఎస్పీ, మెయిన్ యూఎస్పీ ఏంటంటే ప్రతి బిజినెస్ పర్సన్ వాళ్ళ ఒక కంప్లైంట్స్ సంబంధించి డ్యూ డేట్స్ మర్చిపోతూ ఉంటారు. సో అది ఎందుకంటే వాళ్ళ వేరే వేరే వర్క్స్ లో పడిపోతారు, వాళ్ళు గుర్తుండదో చేస్తూ ఉంటాం. చాలా మంది వేరే ఫర్మ్స్ లో ఎలా ఉంటుందిరా అంటే చేస్తే వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత కూడా ఓకే వాళ్ళకి మళ్ళీ చెప్పేసాము, వాళ్ళు ఇవ్వలేదు, మనం వదిలేద్దాం. రైట్. నేను అసలు ఎప్పుడు అలా అనుకోను. దే మైట్ బి బిజీ. ఈవెన్ ఇవాళ డ్యూ డేట్ అన్న రాత్రి 12 కైనా వాళ్ళది ఫైల్ చేస్తే వాళ్ళకి ఆ పెనాల్టీ నుంచి వాళ్ళు తప్పుకోవచ్చు, సేవ్ అవ్వచ్చు. ఇంకా తర్వాత ఇంకా ఆప్షన్ మన చేతిలో. అప్పటిదాకైనా నా దగ్గర నుంచి కాల్ వెళ్తుంది. నేను 1st తారీఖున వాళ్ళకి మెసేజ్ పెడతాను, ఇది సార్ ఇవి కంప్లైంట్స్ ఉన్నాయి, ఇది డ్యూ డేట్. 3వ తారీఖున ఫోన్స్ వెళ్తాయి, 5వ తారీఖున సెకండ్ టైం వెళ్తాయి. అలా డ్యూ డేట్ తగ్గట్టుగా నా దగ్గర నుంచి వెళ్తుంది. ఆ పర్సనల్ టచ్ నాకు క్లయింట్స్ కానీ చాలా క్లియర్ గా చాలా చక్కగా డిఫైన్ చేశారు. 20,000, 30,000, 50,000 క్లయింట్ అయినా, 1,000 రూపీస్ క్లయింట్ అయినా సరే మా పర్సనల్ టచ్ ఒకే రకంగా ఉంటుంది, వాల్యూ చూడడం అని. దట్ ఈస్ అ గ్రేట్ వన్. మేబీ దానివల్లే మీకు క్లయింట్ బేస్ పెరగటము, మీరు ఆల్రెడీ చేస్తున్న సర్వీస్ వాళ్ళు మళ్ళీ మీ దగ్గర కంటిన్యూగా ఉండటము కూడా దాని మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు. ఇప్పుడు చాలా మంది నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా అదే. ఓకే సార్, మీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ కే మీకు డేటా ఇవ్వాలనిపిస్తుంది మాకు, మేము అంత తట్టుకోలేకపోతున్నాం అన్న. ఐ టేక్ ఇట్ as కంప్లీట్లీ పాజిటివ్, ఎందుకంటే దే ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. రైట్. నేను ఇంకా జస్ట్ వాళ్ళు ఈవెన్ ఐటీ రిటర్న్స్ అప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా చిన్న ఫార్మ్ 16 ఇచ్చేసి క్లోజ్ చేసేలా కాదు, వాళ్ళకి మీకు ఇలా ఉంది, మీకు ఇలా డిడక్ట్ అవుతుంది, మీ నెక్స్ట్ టైం ఇది మీరు చేసుకోండి, మీకు ఇది ఆ బెనిఫిట్ వస్తుంది. ఓకే. సో ఫైనల్ గా మీరు వాసుదేవ్ బిజినెస్ సొల్యూషన్స్ గురించి మా ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి మీకున్న ఐడియాలజీ ఏంటంటే ఆ బిజినెస్ ఎలా చేసుకోవాలి, దాన్ని ఏం చేసుకోవాలి, దాని వరకు మీకు ఐడియా ఉంటుంది, ఎలా ప్రమోట్ చేసుకోవాలి, దాని నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి, ఇవన్నీ చేయాలి. రైట్. సో ముందర ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మన
మన ఇండియాలో దానికి ఉండాల్సిన కంప్లైంట్స్ ఏంటి, మీరు అందులో దేని కింద వెళ్తారు, మీరు ప్రొపరేటర్ గా పెడితే దాని టాక్సేషన్ ఎలా ఉంటుంది, లేదా మీ పార్ట్నర్షిప్కి వెళ్తే ఎలా ఉంటుంది, కంపెనీకి వెళ్తే ఎలా ఉంటుంది, ఎల్ఎల్పికి వెళ్తే ఎలా ఉంటుంది, ఇలా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. మన అల్టిమేట్ గా ఇంకో పక్క ఇన్కమ్ సంపాదించాలనుకుంటాం, ట్యాక్స్ తగ్గించాలనుకుంటూ ఇలా. సో ఇలా స్టార్ట్అప్ ఐడియా దగ్గర నుంచి వాళ్ళకి వాళ్ళ డైలీ వాళ్ళు ఏదైతే ఖర్చులు పెడుతున్నారో, వాళ్ళకి ఇన్కమ్స్ వస్తున్నాయి, వాటన్నిటిని కూడా రికన్సైల్ చేసి వాళ్ళకి ఫైనల్ గా దాని ఆడిట్ కూడా చేసి వాళ్ళకి చేతిలో పెట్టడానికి వాసుదేవ్ బిజినెస్ సొల్యూషన్స్ హెల్ప్ చేస్తుంది. పర్ఫెక్ట్ వాళ్ళకి. సో మీరు మీ బిజినెస్ లో మీరు చింత లేకుండా మీరు పని చేసుకోండి, మీ అకౌంట్స్ మేము చూసుకుంటాం ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ విత్ ఎవ్రీథింగ్. మీకు ఏ టైంలో ఎవరి దగ్గర డబ్బులు రావాలన్నా కూడా మేము చెప్తాం, ఇంత డబ్బులు రావాలి మీకు, మీరు ఎంత డబ్బులు కట్టాలని కూడా చెప్తాం. అంత ఫ్రెండ్లీ డీటెయిల్స్ అన్ని వస్తాయి. ప్రతిదీ మేము మాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తూ ఉంటాము. ఓకే, వాళ్ళ కంప్లైన్సెస్ అన్ని చూసుకుంటాము, ప్రతిదీ చూసుకుంటాం. మంత్లీ రిపోర్ట్స్ ఏమైనా ఇవ్వటం? A to Z సర్వీస్ ఫర్ కంపెనీ, ఫర్ ఆర్గనైజేషన్ ఎలా అనుకున్నాం. ఓకే, దెన్ వెరీ నైస్. రిగార్డింగ్ వాసుదేవ్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రకారంగా అట్ ద సేమ్ టైం మీరు ఫస్ట్ నుంచి హోటల్ మేనేజ్మెంట్, ఫుడ్ అనేవి చాలా డీటెయిల్స్ ఇష్టం అని చెప్పారు. మరి ఈ జర్నీలో ఎక్కడన్నా మధ్యలో అదేమైనా ఉందా? ఎందుకు లేదు సార్, ఎప్పటికైనా మనకు చిన్నప్పుడు ఉండేది అది ఖచ్చితంగా ఉంటుంది. 2022 నవంబర్లో నేను మా పార్ట్నర్ ఇంకొక పవన్ ఆఫీస్ లో ఒక సందర్భంలో ఏదో మాట్లాడుకుంటూ ఉంటే సంథింగ్ చేద్దాం, వి వాంటెడ్ టు స్టార్ట్ అ ఫుడ్ అనుకున్న టైంలో స్టార్ట్ అయిందండి ఇట్లు మీ శాకాహారి. బేసిక్ గా వెజిటేరియన్స్. సో వెజిటేరియన్ ఫుడ్ ని పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి, మంచి డెలిషియస్ ఫుడ్, క్వాలిటీ ఫుడ్ తీసుకువెళ్ళాలి వాళ్ళకి, అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అన్న థాట్ తో స్టార్ట్ చేశారు. ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసాము. క్రియేట్ చేసుకో ఇట్లు మీ శాకాహారి అని బ్రాండ్. అదే నాకు తెలియకుండా ఎలాగైందని ఇట్లు చేసాము. దాన్ని ప్రమోట్ కూడా చేద్దాం అనుకుని చాలా పెద్ద లెవెల్లోనే ప్రమోట్ చేసాం. మనకు అప్పుడు విజయవాడ మ్యారథాన్ లో బ్రాండింగ్ ఇచ్చారు, మేమే ఫుడ్ స్పాన్సర్. దానికి 1500 పీపుల్ కి మేము బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేసామండి. మేమే సొంతంగా మా ఇంట్లో 1500 మందికి తయారు చేసి మేము సప్లై చేసాం. ఈ పర్టికులర్ టైమ్ లో ఐ హావ్ టు పర్సనలీ థ్యాంక్ అవర్ ఫ్రెండ్ సంపత్ గారు, మేనేజర్ అండి ఇక్కడ సర్వీస్ వాలా 99. ఆయన తెలిసిన ఫ్రెండ్ ద్వారా నాకు ఆ కిచెన్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఫ్రీ ఆఫ్ కాస్ట్ వితౌట్ ఎనీ రెంట్ నాకు సప్లై చేశారు. అంతే, సంపత్ గారు ఎప్పుడు అంతే ఆయన సప్లై చేశారు. అప్పుడు నాకు ఆయన బాగా బాండింగ్ ఉంది. ఆ టైంలో అంటే నైట్ అంతా మాకు నిద్ర కూడా లేదు, ఇంట్లో కిందే ఆ ఇడ్లీ గానీ, పొంగల్ గానీ, స్వీట్ గానీ, సాంబార్, ఎవ్రీథింగ్ ప్రిపేర్ చేసాం మేము చేసి వాళ్ళకి. మేమే పర్సనల్ గా మాకు మా ఎవరైతే స్టాఫ్ ఉన్నారు, పిల్లలు, స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వాలంటీర్ గా వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసి, మా ఫ్రెండ్స్ ఎవరైతే నేను మంచి మణికంఠ, అనిల్, ఉమా అందరూ నాకు పర్సనల్ గా సపోర్ట్ చేసి మా దాన్ని ఆ రోజు 1500 మందికి మేము ఫుడ్ ని ఇచ్చారు. విత్ బ్రాండ్ లాంచ్ కూడా అప్పుడే జరిగింది అనుకోవాలి. అప్పుడే చేసాం. సో దెన్ నెక్స్ట్ మాకు వెంటనే కాంట్రాక్ట్స్ చాలా వచ్చాయి. కానీ మేము చేసిన చిన్న మిస్టేక్ ఏంట్రా అంటే, చిన్నది కాదు పెద్దదే, ఒక కిచెన్ ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోవడం. ఓకే, అప్పటిదాకా సరే ప్లేస్ ఉంది కదా అని కింద మా అపార్ట్మెంట్ సెల్లార్ లో చేసేసాను, ముందు ప్రెజెంట్ స్టార్ట్ చేసేసాను. కానీ తర్వాత వచ్చిన ఆర్డర్స్ కి చేయడానికి ప్లేస్ లేదు. ఓకే, దెన్ ఆల్మోస్ట్ మాకు 4-5 ఆర్డర్స్ దాకా వచ్చాయి వెంటనే ఇమ్మీడియట్ గా. ఫుడ్ నచ్చి చేసేదంతా తీసుకోలేకపోయారా? ట్రై కూడా చేయలేదా? అస్సలు ఎందుకు అవుతుందంటే, మేము ఒకవేళ ట్రై చేయాల్సి వస్తుందంటే మళ్ళీ వేరే ఎవరినైనా పెట్టుకొని చేయించుకోవాల్సి వస్తుంది. మేము వాళ్ళకి బెస్ట్ ప్రైస్ ఇవ్వలేకపోతున్నాం. అది పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది మాకు. ఇంకో ప్లాన్ అనుకున్నాం, జనరల్ గా ఫంక్షన్ హాల్స్ లో అనుకోండి, వాళ్ళ కిచెన్ అరేంజ్మెంట్, వాళ్ళు కిచెన్ ప్లేస్ ఇస్తారు, కొన్ని ఎక్విప్మెంట్స్ ఇస్తూ ఉంటారు, కానీ అక్కడ వాటికి కూడా రెంట్ తీసుకోవాల్సి వస్తుంది. మనం అనుకున్న ప్రైస్ మనం ఇవ్వలేకపోతున్నాం క్లయింట్ కి. అక్కడ మేము కొంచెం బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది. సో మరి ఆ జర్నీ ఏం చేశారు దాన్ని? అది ప్రస్తుతానికి అయితే అలాగే హోల్డ్ అవుతుంది. నాకు ఈ లోపల ఏంటంటే, నా ఫ్రెండ్ అఖిల్ ఒక అబ్బాయి ఉన్నాడు, తను షెఫ్. తనకి ఇలా డిస్కషన్ ఏదో మాటలు వస్తూ ఉంటే తను ప్రపోజ్ చేశాడు,
అన్న వై నాట్ వి స్టార్ట్ అ స్మాల్ కెఫే బర్గర్స్ లాగా పిజ్జాస్ లాగా ఇద్దాము అని చెప్పి తను ప్రపోజ్ చేశాడు. ఆబ్వియస్లీ సెడ్ ఓకే. నేను వెంటనే ఇది డ్రాప్ అయిపోయింది కదా, రెడీ అన్నాను వెంటనే. ఎందుకంటే మా ప్రొఫెషన్ లో పడిపోయి మేము వర్క్ లో ఈ ఫుడ్ దాని మీద నేను ఎక్కువ చేయలేకపోతున్నాం. అది ఇంకెప్పటికైనా మనం రిగ్రెట్ అయిపోతాననే భయం నాకు ఎక్కువ ఉంది. అందుకే వెంటనే వాడు చెప్పిన దాని వెంటనే ఓకే అనేసాను. కాకపోతే అప్పుడే తను చెప్పడం కూడా చెప్పాడు, నేను మళ్ళా యుఎస్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నా, మరి అది అంటే ఏం పర్లేదు స్టార్ట్ చేయి. తర్వాత అట్లీస్ట్ నాకు ముందు ఒక నేను ఫుడ్ దాంట్లో ఉన్నానని పేరు చెప్పుకోవడానికి ఉంటుంది, దాని నుంచి ఇంకో చోటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది, ఏమేమి ఉంటాయి ఛాలెంజెస్ అనే విషయం నాకు తెలుస్తుంది, కస్టమర్ ఇంటరాక్షన్ తెలుస్తుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తెలుస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ అనుకున్నాను. సో అయితే ఫైనలీ కెఫే స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసామండి. మే 10th 2023లో బ్యాక్ బెంచెస్ బర్గర్ కేఫ్ అని స్టార్ట్ చేసాం. బ్యాక్ బెంచెస్ అదేంటంటే కొంచెం క్యాచీగా ఉంటుంది, స్టూడెంట్స్ అందరు కూడా. అంత కంప్లీట్ అఖిల్ ప్లాన్ అండి, నేను ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ లోనే ఉన్నాను. తనే అన్న ఇవన్నీ క్యాచీగా ఉంటాయి, రావాలి పీపుల్ అని చెప్పి ఆల్మోస్ట్ 3 months గా దానికి రెసిపీస్ ని ట్రై చేస్తూ వాడి కడుపు పాడు చేసుకుంటూ ఎక్కడ బెటర్ ఏది బెస్ట్ ఇవ్వాలి అని చెప్పి అన్ని ట్రై చేసి వాడు ఒక ప్రాపర్ రెసిపీస్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అది బ్యాక్ బెంచెస్ బర్గర్ కేఫ్ లో ఇన్కార్పొరేట్ చేసాము. రైట్. సో ఎవరైతే వచ్చి తిన్నారో ఎవ్రీవన్ ఇస్ వెరీ హ్యాపీ. మీకు కావాల్సిన ఆన్సర్ నాకు చాలా అందరూ హ్యాపీగా ఉన్నారు. తను అసలు రాత్రి కూడా లేకుండా రాత్రి 2-3 దాకా ఉండి కూడా కేఫ్ రన్ చేశాడు. ఆ టైంలో పర్మిషన్స్ ఉంటాయా? ఉన్నాయి చిన్న కేఫే కాబట్టి నెవర్ మైండ్ చేసాము. బాగా సక్సెస్ఫుల్ గా రన్ అయ్యింది. చాలా కష్టపడ్డాడు తను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఆ టైంలో సడన్ ఫస్ట్ బ్లో ఏంటంటే ఫస్ట్ లో చెప్పినట్టే తను అఖిల్ యుఎస్ వెళ్ళిపోవడం జరిగింది. ఎవరినైతే ఒక అబ్బాయిని పెట్టామో ఆ అబ్బాయి అంతలాగా లేడు. నేనేమో అందులో నేను ఆ వర్క్ లో నేను బిజీగా ఉండి ఫోకస్ చేయకపోవడం నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అలా జరుగుతూ వచ్చింది. సో ఇంకా అలా కాదు అని 2024 మార్చిలో ఆ అబ్బాయి చాలా ఇండిసిప్లిన్డ్గా ఉండేసరికి పక్కగా తను వెళ్ళిపోమని చెప్పేసి నేను లైవ్ లో దిగి ఈవినింగ్ టైమ్స్ ఆఫీస్ టైం అంతా కట్ చేసేసుకొని నేను కావాలంటే అక్కడే ల్యాప్టాప్ తెచ్చుకుని కూర్చుందాము అని చెప్పి నేను అక్కడే ఐ స్టార్టెడ్. నచ్చిన పని కోసం ఏదైనా చేస్తారు అనడానికి ఇది నిదర్శనం. ఫుడ్ అనేది నాకు చాలా ఇష్టం సచిన్. అక్కడ వచ్చినప్పుడు నేను పర్సనల్ గా ఇంటరాక్ట్ అవ్వడం కస్టమర్స్ తో. ఇక్కడ స్టూడెంట్స్ నేను ఎక్కడైతే స్టార్ట్ చేసాను అక్కడ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం. అక్కడ కూడా ఆల్మోస్ట్ సిఎస్ స్టూడెంట్స్ ఉండడం, కొంతమంది వాళ్ళకి కూడా వాళ్ళకి నేను పర్సనల్ గైడెన్స్ ఇవ్వడం, వాళ్ళకి కూడా అది నచ్చి మాట్లాడుతూ ఉండడం. అలా ఆ ఫుడ్ కూడా వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకున్నారు. నాకు ఇంకా దాన్ని మళ్ళీ నేను ఎక్కడైతే ఫుల్ డౌన్ ఫాల్ అయిన కేఫ్ ని మళ్ళీ నేను దాన్ని బైక్ తీసుకురాగలిగాను, రీస్టోర్ చేయగలిగాను. సో ఇప్పుడు దానికి నేను కొత్త ప్లేస్ కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో బ్యాక్ బెంచర్స్ బర్గర్ కేఫ్ నుంచి B3 మారటానికి గల కారణం యాక్చువల్గా అండి, నేను ఎక్కడైతే బ్యాక్ బెంచెస్ బర్గర్ కేఫ్ స్టార్ట్ చేశానో దాని పక్క స్ట్రీట్ లోని వేరే వాళ్ళు బ్యాక్ బెంచెస్ బర్గర్ కేఫ్ అని పెట్టుకున్నారు ఇంకొకళ్ళు. మళ్ళీ ఇది ఒకటి. సో చాలా మంది క్వశ్చన్ వచ్చాయి, చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు అన్న మీరు ఇంకోటి బ్రాంచ్ పెట్టారు అక్కడ ఇక్కడ అది ఇది అని చెప్పని వచ్చినప్పుడు, అండ్ అక్కడ టాక్ కూడా పెద్దగా బాగాలేదు ఫుడ్ ది. సో నేను అక్కడ లైక్ ఇంకా ఇలా మనం అయితే జనరల్ గా బేసిక్ గా మనం ఎవరితోనూ గట్టిగా వెళ్ళి ఏంటి నువ్వు ఇలా చేసావు అలా అనేది ఎందుకు ఇలాంటి ఇష్యూస్ రాకూడదు అని చెప్పని దాన్ని B3 కేఫ్ కింద కన్వర్ట్ చేశారు. లైక్ బ్యాక్ బెంచెస్ బర్గర్ కేఫ్ 3 Bs 3 కలిపేశారు అంతే. 3 కలిపేసి B3 కేఫ్ కింద దాన్ని మార్చాను. సో మార్చిన తర్వాత అంటే ముందు నుంచి ఉన్న జర్నీలో మీరు ముందు నుంచి ఏం చెప్తున్నారంటే స్టూడెంట్స్ అంటున్నారు. సో అసలు ఆ స్టూడెంట్స్ కి మీకు B3కి ఏంటి కనెక్షన్? సో బేసిక్ గా స్టూడెంట్స్ అంటే జనరల్ గా హాస్టల్స్ లో ఉంటారు, వాళ్ళకి మంత్లీ ఇంత అని ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తూ ఉంటారంట. సో హాస్టల్ ఫుడ్ అంటే తెలిసిందే అందరికి ఎలా ఉంటుంది అన్న విషయం. దే విల్ నాట్ సాటిస్ఫైడ్. దే విల్ బి నాట్ సాటిస్ఫైడ్.
సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు మనం మా కేఫ్ లేదు చాట్స్ అవనివ్వండి, పానీపూరి అవనివ్వండి, బర్గర్స్, పిజ్జాస్, మిల్క్ షేక్స్ ఇవన్నీ కూడా, అండ్ కాంబోస్ కూడా ఉండేవి. నేను చాలా అఫోర్డబుల్ గా ఇచ్చేవాడిని. రైట్. నేను చాలా మినిమలిస్టిక్ మార్జిన్ అది ఏదైతే నేను ప్రైసింగ్ పెట్టి చాలా మినిమలిస్టిక్ మార్జిన్ పెట్టుకునేవాడిని. ఇప్పుడు ఒక కాంబోకి ఒక బర్గర్ కానీ ఫ్రైస్ కానీ డ్రింక్ వచ్చి చాలా కడుపు నిండా తినేసేవాళ్ళు వాళ్ళకి. సో అది మెయిన్ యుఎస్పి. రైట్. పిల్లలు వచ్చి నేను ఒక 100 రూపీస్ ఇస్తే హ్యాపీగా నా కడుపు నిండి వెళ్ళిపోతున్నా. వాళ్ళకి నచ్చిన ఫుడ్ తిని పైగా వాళ్ళకి నచ్చిన ఫుడ్ తింటున్నారు. అండ్ ఎక్కడ వాళ్ళకి హెల్త్ హజార్డ్ ఉన్నది కూడా లేదు. ఎందుకంటే నా దాంట్లో నేను కొంచెం కూడా ఆయిల్ వాడినా. ఆయిల్ లేకుండానే నేను ఆ బర్గర్స్ కానీ పిజ్జాస్ కానీ అలా చేసేవాడిని. ఓకే. సో అది బాగా వెళ్ళింది. ఈవెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా నేను ఎయిర్ ఫ్రై చేస్తా, ఆయిల్ యూజ్ చేయను. అండ్ మా దాంట్లో మేము కస్టమైజ్ చేసిన మ్యాగీకి ఫ్యాన్స్ కూడా B3 మ్యాగీ. ఎక్కడెక్కడ నుంచో చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ జనరల్ గా ఒక స్టూడెంట్ నచ్చిందంటే మౌత్ ఆఫ్ వర్డ్ తో అందరికి వెళ్ళిపోతుంది. సో అలా అది బాగా నచ్చింది స్టూడెంట్స్ కి. అండ్ మెయిన్లీ మా ఇంటరాక్షన్, మేము వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటాము. నాకు ఇలా ఉంటే నాకు ఇలా కొంచెం కావాలి, వాళ్ళు కస్టమైజ్ చేసుకుంటారు, ఇలా చేసిస్తారు. ఓనరే వచ్చి ల్యాప్టాప్ వేసి అక్కడ కూర్చుంది. అండ్ జనరల్ గా ఇష్టపడతాం కదా వాళ్ళు కూడా తీసుకుంటున్నాము అంటే. ఈవెన్ నాతో పాటు అక్కడ నా షాప్ లో పనిచేస్తున్న ఒక అమ్మాయి కూడా, తను వేరే పెద్ద రెప్యూటెడ్ ప్లేస్ లో వర్క్ చేస్తూ ఉండేది. తను అక్కడ అది చూసి ఇక్కడ చూసి అన్న మనం అక్కడ ఉండాలి, వాళ్ళు ఇక్కడ ఉండాలన్నా అని చెప్పేది. సో ఎందుకంటే అక్కడ నేను కాల్, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మనం ఇవాళ నేను బర్గర్ బన్స్ తీసుకున్నా లేదా శాండ్విచ్ బ్రెడ్స్ తీసుకున్నా, దానికి ఇచ్చే ఎక్స్పైరీ డేట్ 3 days 4 days మాక్సిమం ఉంటుంది. ఒక్కోసారి మనకు 1-2 days సేల్ ఉండలేదు అనుకోండి, లేదనిపోతే ఏమవుతుందంటే అది ఇంకా ప్యాకెట్ ఉంది కదా అనుకుంటాము, చాలా మంది అది వాడేస్తారు కూడా. నేను అసలు అక్కడ కాంప్రమైజ్ లేదు, హెల్త్ త్రో ఇట్. ఓకే. నాకు కాస్ట్ వచ్చినా పర్లేదు, హెల్త్ త్రో ఇట్. ఓకే. సో మీరు హైజీనిక్ అండ్ హెల్త్ పరంగా కూడా బాగా చూసుకుంటారు. అది ఖచ్చితంగా అది దాని ప్రాపర్ వ్యాలిడిటీ ఉండాలి దానికి. అలా ఉంటేనే నేను అది ఇస్తా. రైట్. బై ఎనీ ఛాన్స్ అవుట్ ఆఫ్ ఫోకస్ వచ్చినా కూడా అసలు స్పాట్ లోనే ఐ రిమూవ్ దట్. ఇదంతాతో పాటు మధ్యలో ఈ బాబాయ్ రుచులు ఏంటి సార్? ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒక అంకుల్ బాగా పరిచయం అండి. మా పెద్దనాన్న గారు ఆఫీస్ లోనే పనిచేస్తుండే, మూర్తి గారు అని చెప్పి. ఆయన మంచి ఫుడీ. రైట్. సో పేరు తెలుసుగా, బ్రాహ్మణులు ఏంట్రా అంటే బాగా రుచులు బాగా చేసుకుని తింటారని. ఆయన అందులో బాగా అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి. ఓకే. ఆయన సొంతంగా చేసి పెడుతూ ఉంటారు. మీకు ఆయన ఇన్స్పిరేషన్ అన్నమాట. బాగా అర్థమైపోయింది. ఆయన చాలా ఫుడ్ చాలా ఎక్సలెంట్ గా చేస్తారు. సో ఆయనకంటూ నాకేంటంటే ఆయనకి ఏదో ఒకటి మన మూవీలో చూపించినట్టు వాళ్ళు కూడా ఒక ఎంకరేజ్మెంట్ లా ఉండాలి, లేదా ఆయనది జనాలకి తెలియాలి అన్న ఫ్లేవర్ అన్నది అనుకున్నాను. రైట్. సో అలాంటి సందర్భంలో ఒక చిన్న ట్రైల్ వేసాను నేను. రీసెంట్ గా ఒక వన్ భోజనాలకి మన బిఎంఐ ఫ్రెండ్స్ తోనే ఒక ప్లాన్ చేసుకొని వెళ్ళాము. అక్కడ ఫుడ్ అంతా వేరే క్యాటరింగ్ వాళ్ళతో అరేంజ్ చేశాను. కేవలం ఆయన తయారు చేసిన ఒక పికిల్ అది నేను తీసుకెళ్ళాను. రైట్. అసలు ఇంకేం మాట్లాడలేదు వాళ్ళతో, అన్ని వడ్డించాను. అక్కడ ఏదైతే క్యాటరర్ చేసిన పికిల్ పక్కన పడేసి ఈ పికిల్ ని కంప్లీట్ గా ఫుల్ గా ఊదేశారు. ఎవరికి వాళ్ళు డబ్బాలు లేకపోయినా ఎక్కడో కవర్ ఏం తెచ్చుకొని తీసుకొని వెళ్ళిపోయారు. సో అప్పుడు నాకు అనిపించింది, ఎందుకంటే మా ఒక్కరికనే కాదు, మాకేంటంటే సరే అంకుల్ అన్న ఫీలింగ్ మాకేమైనా నచ్చిందేమో, అలా ఉండొచ్చు. ఎందుకంటే పికిల్స్ నచ్చాలి అంటే ఓన్లీ వెజిటేరియన్స్ అనే కాదు, ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకి కూడా ఒకసారి టేస్ట్ చేసినప్పుడు దే హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ యాక్చువల్ టేస్ట్ ఆఫ్ అ పికిల్. రైట్. సో నో ఆనియన్ నో గార్లిక్ కాన్సెప్ట్ లో వెళ్దాము అని చెప్పి అదే పికిల్ ని 3-4 నా నాన్ వెజ్ ఫ్రెండ్స్ కూడా ట్రై చేయించాను. దే ఆర్ వెరీ 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 హ్యాపీ విత్ దట్. రైట్. అప్పుడు అంకుల్ తో మాట్లాడి, అంకుల్ ఇఫ్ యు ఆర్ రెడీ విల్ ప్లాన్ సంథింగ్ బిగ్, ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ ఓవర్ అన్నారు. నేను చేస్తాను అన్నారు ఆయన. సపోర్ట్ నేను చేస్తాను అన్నారు. అప్పుడు దాన్ని ఎలాగో బ్రాండింగ్ క్రియేట్ చేయాలి అన్న వచ్చి అప్పుడు
మన విజయవాడలో బాబాయ్ అన్న పదం పిలవడం మన బాగా, అలాగే మన బాబాయ్ హోటల్ అలాగా బాబాయ్ రుచులు అని ఒకటి తీసుకొచ్చాం అనమాట. దానికి నాటి తరం రుచులు నేటి తరాని కోసం కింద ట్యాగ్ లైన్ అన్నది ఒక చిన్న మంచి ట్యాగ్ లైన్ పెట్టి దాన్ని ప్రమోట్ చేద్దాం. మార్కెట్ లో స్టార్ట్ చేశారు. అంటే చిన్న శాంపుల్స్ క్రియేట్ చేసాము. సో దాని డిస్ట్రిబ్యూషన్ అవన్నీ కొంచెం ఆ థాట్ లో ఉన్నారు. అది ఖచ్చితంగా అవుతుంది, ఈ ఇయర్ లోనే క్లోజ్ అయిపోతుంది. B3 ఒకటి, బాబాయ్ రుచులు ఒకటి, అగైన్ కమింగ్ బ్యాక్ టు ఏదైనా ఫుడ్డే కదండి. నా ఇది అన్నప్పుడు ఏంటంటే మిగతా బుర్రలోంచి వెళ్ళిపోతాయి అన్ని, మిగతా బిజినెస్ అన్ని పక్క వెళ్ళిపోతాయి. ఫుడ్ అనగానే వెళ్ళిపోతాను. కాబట్టి నేను ఎలా అయిపోయానంటే ఇప్పుడు ఫుడ్ అని ముందు దాని మీద ప్రయారిటీ ఇచ్చేసి మళ్ళీ రాత్రి 11 అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆఫీస్ వర్క్ మీద కూర్చుంటా ల్యాప్టాప్ ఆన్ చేసి. రైట్. సో అలాంటప్పుడు మరి వాట్ అబౌట్ శాకాహారి? శాకాహారిని దాన్ని ఇప్పుడు చేయాలి సార్. అంటే చాలా థాట్ ప్రాసెస్ రన్ అవుతుంది. క్యాటరింగ్ కన్నా ముందు ఒక ప్రైమరీ ఒక చిన్న ఉడిపి హోటల్ లాగా ప్లాన్ చేసి స్టార్ట్ చేసి మళ్ళీ ఉడిపి హోటల్ ఎందుకు అంటే హోటల్ లాగా తీసుకొద్దాం, ఇట్లు మీ శాకాహారిని ఒక ప్రాపర్ టిఫిన్ సెంటర్ లాగా తీసుకొద్దాము. చాలా చోట్ల మనకి విజయవాడలో అన్ని చోట్ల మైసూర్ బజ్జీ, వడ ఇవన్నీ రెగ్యులర్ జరుగుతూ ఉంటున్నాయి. అలా కాకుండా ఇప్పుడు మనం చూసుకుంటే ప్రైమరీ విజయవాడలో హాట్ పొంగల్ ఇచ్చే చాలా తక్కువ మంది. టొమాటో బాత్ అసలు అయితే లేదు, సేమియా బాత్ అసలు లేదు. సో ఇలాంటివి అండ్ దోశలో కూడా మనకి ఇక్కడ రెగ్యులర్ గా అంటే ఆనియన్ దోశ, ఉప్మా దోశ ఇలాంటివన్నీ కామన్. అలా కాకుండా మనం ఇంకొంచెం డిఫరెంట్ గా దాన్ని తీసుకొద్దాము. జనరల్ గా నెల్లూరు కారం దోశ అయినా ఆ దోశ జనరల్ గా ఏంటంటే ఐ మీన్ దానికంటే ఒక రెసిపీ ఉంది, అలా చెయ్యట్లేదు. రైట్. వాట్ ఐ అబ్జర్వ్డ్. సో మీరు ఇప్పుడు అది చెప్పరు, సో యు ఆర్ ప్లానింగ్ సంథింగ్. సో అది తీసుకురావాలి. రైట్. దట్ ఈస్ హౌ వి షుడ్ portray this. నెయ్యి ఇడ్లీ అన్నా కూడా ఒక బకెట్ నెయ్యి పోస్తారు తప్పితే ఫ్లేవర్ రాదు. రైట్. అలా ఉండకూడదు. హౌ ఇట్ షుడ్ బి అన్నది తీసుకొద్దాం అనేది గోల్. దాని మీద ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. సో నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే సడన్ గా డబ్బులు పెట్టేసి దిగిపోదా అని అయితే ఉండదు. ఒకసారి దిగామరా అంటే మళ్ళీ వెనక చూసుకోకూడదు. సో ఇలాంటి అప్పుడు మరి మీ వాట్ ఈస్ యువర్ ఫైనల్ గా మీ ఫైనల్ గోల్ ఏంటి అసలు? సార్, I have to be a successful businessman in food industry. In food industry. మరి దీని ఏం చేస్తారు వాసుదేవ్ అని? నా ఫ్రెండ్స్ ఉన్నారుగా ముగ్గురు. ఓకే. వాళ్ళకి అప్పచెప్పేస్తాను కంప్లీట్ గా. ఓ, మీరు ఇలా చెప్తే వచ్చే క్లయింట్లు అవుతారేమో. లేదు, నా గుడ్ విల్ ఖచ్చితంగా ఉంటుంది, నేను ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఒకటి చెప్పండి మళ్ళీ. నా ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. సో యూ విల్ బి మెయిన్ ఫోకసింగ్ ఎట్ ఫుడ్ బిజినెస్. ఫుడ్ ఆల్మోస్ట్ నా క్లయింట్స్ అందరికి కూడా తెలిసింది వాట్ మై మెయిన్ అంబిషన్ ఇస్. కానీ ఇలా ఉన్నా కూడా నేను ఎప్పుడు సపరేట్ గా చూసింది లేదు. సో ఖచ్చితంగా ఏదో డిస్కషన్ లో మీరు మీ అందరి క్లయింట్ తో మాట్లాడే ఉంటారు, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నాకు ఆ ఫీడ్బ్యాక్స్ కావాలి. ఓకే. ఈవెన్ ఇప్పుడు నా వేరే సీనియర్స్ వాళ్ళందరూ వెళ్ళినప్పుడు కూడా హౌస్ యువర్ ఫుడ్ ఇండస్ట్రీ గోయింగ్, హౌస్ ఫస్ట్ టాపిక్ అదే వస్తుంది, ఇది రాదు. ఓకే. సో దట్ ఈస్ హౌ ఐ పోర్ట్రే. అది ప్రయారిటీ. అది సో శశాంక గారు, సో వి విష్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ ఇన్ ఫ్యూచర్. వెరీ సూన్ మీరు అనుకున్న ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని కూడా ఇంప్లిమెంట్ అయ్యి, ఓకే, మేము త్వరలో వాటి రుచులన్నీ చూడాలని కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. This is Vital signing off.